మహాశివరాత్రి లింగోద్భవం, లింగ ఆవిర్భవ విశిష్టత తెలుసుకుందాం. ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమావిష్పురత్ అంటే లింగం పాతాళ లోకం నుండి భువనలోకం వరకు, భువనలోకం నుండి బ్రహ్మాండ లోకం వరకు ఆవిర్భవించింది. జ్యోతిస్ఫాటిక లింగమౌలి లింగం ఎలా ఉద్భవించింది అంటే జ్యోతి వలె ప్రకాశిస్తూ స్ఫటిక వలె దగదగా మెరుస్తూ లింగం ఆవిర్భవించింది. శివపురాణం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం జరిగింది. ఈ వివాదం కాస్త యుద్ధానికి దారితీసింది. వారిద్దరి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక పెద్ద అగ్నిస్తంభం జ్యోతిర్లింగం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం పాదాలు మరియు శిఖరాన్ని కనుగొన్న వారే గొప్పవారు అని చెబుతాడు. విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు హంసవాహనంపై ఎగిరి వెళ్తాడు. ఎంత వెతికినా ఆ లింగం ఆది అంతం ఎవరు కనిపెట్టలేదు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి నమస్కరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను చూశానని అబద్ధం చెబుతాడు. మొగలి పువ్వును సాక్ష్యంగా పెడతాడు. చివరకు శివుడు నిజరూపంతో ప్రత్యక్షమై బ్రహ్మదేవునికి సాక్షిగా ఉన్న మొగలి పువ్వుకు ఇద్దరిని శివుడు శపిస్తాడు. విష్ణువు సత్యం పలికినందుకు అనుగ్రహిస్తాడు. లింగోద్భవ కాలం సమయం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని లింగోద్భవ కాలంగా పరిగణిస్తారు. సరిగ్గా ఈ సమయంలో పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని నమ్మకం. అందుకే శివాలయాల్లో ఈ సమయంలో లింగోద్భవ కాల మహాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రి దినం లింగోద్భవ కాలంలో శివుని దర్శించుకోవడం లేదా అభిషేకం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని శివపురాణం చెబుతోంది.